ఉన్న ఫీచర్స్ ఏంటి? ఓకే చూడండి, జనరల్ పర్పస్ అనగానే సిస్టమ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనగానే మనకు కామన్గా తెలిసేది ఏంటి? ఓఎస్లో మనము ఓఎస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓఎస్ని యూజ్ చేసి మనం ఏం బిల్డ్ చేసాము? విండోస్, లినక్స్ బిల్డ్ చేసాం కదా, మ్యాక్, ఇంకా ఆండ్రాయిడ్. మ్యాక్ అనేది యాపిల్ సిస్టమ్స్కి యూజ్ చేస్తాము, ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూజ్ చేస్తాము. ఓకేనా? సిస్టమ్ జనరల్ పర్పస్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్కి యూజ్ చేసేదే ఇది. మనం ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇది మనకు తెలుసు. నెక్స్ట్ సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా రాసుకోవచ్చు దీన్ని. చిన్న పెద్ద ఫంక్షన్స్ రాస్తాము. ఫంక్షన్స్ ఏంటి? పెద్దవి రాస్తారు ప్రోగ్రామ్స్. ఓకేనా? ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చిన్న మాడ్యూల్స్గా చేసుకొని ఫంక్షన్స్గా విడగొట్టేసుకొని మనము ఫంక్షన్స్లో రాయొచ్చు అనమాట. మాడ్యూల్స్లో రాయొచ్చు, సింపుల్గా రాసుకోవచ్చు. ఇంకా ఏంటంటే సి లాంగ్వేజ్ వచ్చి C++, జావా, వీటిని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఇదేంటి? సి లాంగ్వేజ్ కన్నా ఎక్స్ట్రా ఫీచర్స్. ఉన్నాయి కాబట్టి సి లాంగ్వేజ్ సింపుల్ అయిపోయింది. C++, జావా అనేవి కొంచెం పెద్ద అయ్యాయి అనమాట, ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఇది సింపుల్ కాదు, కొంచెం స్ట్రక్చర్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మిషన్ ఇండిపెండెంట్ అనగానే ఇప్పుడు ఓఎస్ ఉంది మనకి. ఓఎస్ వచ్చేసి లినక్స్, విండోస్, మ్యాక్ ఉంది కదా, మ్యాక్. ఈ మూడు ఉన్నప్పుడు ఇక్కడ మిషన్ ఇండిపెండెంట్ ఏంటి? ఇప్పుడు విండోస్లో చేసామనుకోండి, విండోస్లోనే రన్ అవుతుందంటే అది ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్ అవుతుంది. అది విండోస్లో రాసాము, మ్యాక్లో రన్ అవుతుంది, లినక్స్లో రన్ అవుతుంది అంటే అప్పుడు ఇండిపెండెంట్, ఎక్కడైనా కూడా రన్ అవుతుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా, దానికి అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఉంది కదా. దాని తర్వాత కోడింగ్, మిషన్ కోడ్, సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసింది. మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ కోడ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటేనే సోర్స్ కోడ్ అయింది అనమాట. ఓకేనా? ఈ సోర్స్ కోడ్ అనేది మనకి మిషన్ కోడ్గా కన్వర్ట్ చేయడాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఓకే. నెక్స్ట్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ అని వచ్చేసరికి పెద్ద ఫంక్షన్ ఉంది, ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉంది, దీన్ని చిన్న వాటితో ఫంక్షన్స్ చేసేసి రాయడాన్ని ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. ఒక పెద్ద ఫంక్షన్ని చిన్నగా ఫంక్షన్స్ చేసేసుకొని మాడ్యూల్స్గా చేసుకొని రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము, రన్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ రిచ్ లైబ్రరీ. సి లాంగ్వేజ్కి లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీ మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్నారు కదా, వాటిల్లో కొన్ని పాయింట్ తర్వాత చెప్తాను వాటి గురించి, అప్లికేషన్స్ వాటి గురించి. చిన్న లైబ్రరీస్ ఉన్నాయి, పెద్ద లైబ్రరీస్ ఉంటాయి. ఏంటి? దానికి ఏ కోడ్ దేనికి యూజ్ అవుతుంది? ఒక కోడ్ రాసాము, వాటి పేరు ఏంటంటే నోట్స్ ఇవ్వమ్మా.
ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. కీవర్డ్స్లో ఆటో, బ్రేక్, కేస్, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆటో, బ్రేక్, కేస్, క్యారెక్టర్, ఇలా లైబ్రరీస్లో ఇవన్నీ ఉంటాయి. కీవర్డ్స్ అవన్నీ లైబ్రరీస్లో పెట్టుంచుతారు. మనము వాటిని యూజ్ చేసుకొని మనము ఈ సి లాంగ్వేజ్ని బిల్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ వచ్చేసరికి డైనమిక్ మెమరీని అలొకేట్ చేస్తారు. అరే అలొకేట్ మెమరీ. ఈ మెమరీ ఏంటి? మనము ఆల్రెడీ ఒక డ్రైవ్ ఉంది. ఇప్పుడు మనకి నా సిస్టమ్కి వచ్చేసి సి డ్రైవ్, డి డ్రైవ్ రెండు ఉన్నాయి కదా. డి డ్రైవ్ నిండిపోయింది అనుకోండి, ఒకవేళ సిలో ఎక్కువ ఉంది, డి డ్రైవ్ని ఫ్రీ చేయాలి. ఆ ఫ్రీ చేయడానికి అలొకేట్ చేసిన మెమరీని ఫ్రీ చేస్తారు ఆర్ రిలీజ్ చేస్తారు. దానికి మెమరీ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఫాస్ట్, చాలా ఫాస్ట్గా దీన్ని రన్ చేయొచ్చు. ఓకేనా? ఏంటి, జావా కన్నా, C++ కన్నా, డేటా స్ట్రక్చర్స్ కన్నా, వాటికన్నా సి లాంగ్వేజ్ని చాలా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా చేయొచ్చు. పాయింటర్స్ మనకి క్లాస్ ఉంది, దాని గురించి సపరేట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికర్షన్ కూడా క్లాస్ ఉంది. ఓకేనా? దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పెద్ద వాటిని. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తాను. ఈ ఫంక్షన్కి ఇంకా నాకు ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఏమైనా ఫీచర్స్ రాయాలనుకుంటే దానికి యాడ్ చేసుకోవచ్చు ఫంక్షన్ని. ఓకేనా? ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు, ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. ఈ ఫంక్షన్ ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మాడ్యులారిటీ అంటే మాడ్యూల్స్ చెప్పాను కదా. పెద్ద ప్రోగ్రామ్ని చిన్న మాడ్యూల్స్గా చేసుకొని మనము ఇంత చిన్నగా చేసుకొని వీటిని సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే? నెక్స్ట్ స్టాటికల్ టైప్ అనగానే ఇవి కీవర్డ్స్, డేటా టైప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని రన్ అయ్యేది అనమాట. నెక్స్ట్ రిచ్ సెట్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. మీకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి, రాసుకున్నారు కదా నోట్స్. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కూడా చాలా రిచ్ టైప్లో ఉంటాయి మనకి. వాటిని యూజ్ చేసుకొని మనము ఫంక్షన్స్ అనేవి రాసుకోవచ్చు. ఆపరేటర్స్, బిల్ట్-ఇన్ ఆపరేటర్స్. నెక్స్ట్ కేస్ సెన్సిటివ్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ పర్టికులర్గా కేస్ సెన్సిటివ్లో ఉంటుంది. ఎందుకు, నువ్వు ఇంట్ ఏ అన్నావు. ఓకేనా? ఈ ఏ అనేది కాల్ చేసేటప్పుడు, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏ = 1 అన్నావు. ఓకేనా? ఈ రెండు స్మాల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. ఎందుకు స్మాల్ ఏ క్యాపిటల్ ఏకి ఈక్వల్ కాదు? ఎందుకంటే స్మాల్ ఏ అంటే స్మాల్ ఏనే కాల్ చేయాలి, క్యాపిటల్ ఏ అంటే క్యాపిటల్ ఏనే కాల్ చేయాలి. ఈ అప్పర్ లెటరు, లోవర్ లెటరు రెండు ఈక్వల్ ఎప్పటికీ కావన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాపులర్ అంటే ఇప్పుడు చూడండి, పాపులర్ మ్యాక్సిమం మనము ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం కదా. ఎంబెడెడ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ గూడ్స్ కదా. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎంబెడెడ్ అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్. నీకు ఫ్రిడ్జ్ అయినా, లేకపోతే వాషింగ్ మిషన్ అయినా, టీవీ అయినా, ఐరన్ బాక్స్లు అయినా, ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో వస్తాయి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్సే కాదు, జావాను బిల్డ్ చేయాలన్నా సి లాంగ్వేజ్ కావాలి, C++ చేయాలన్నా సి లాంగ్వేజ్ కావాలి, ఇంకా అదర్ SQL, డేటాబేస్లు, ఒరాకిల్ ఇవన్నీ చేయాలన్నా కూడా మనకి సి లాంగ్వేజ్ అనేది పర్టికులర్గా కావాలన్నమాట. సో అందుకు ఇది పాపులర్.
లాగా అయిపోయింది. ఓకే, ఈరోజు ఇంత క్లాస్.